హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యే హెయిర్ మాస్క్ని చూడబోతున్నారు. ఇంకా ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని కూడా షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ రైస్ని సోక్ చేసిన వాటర్ అయితే కావాల్సి ఉంటుంది. రైస్ని సోక్ చేసిన వాటర్ అంటే అదేనండి, బియ్యం నానబెట్టగా వచ్చిన వాటర్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. ఇక్కడ నేను దోశలకి నానబోసాను బియ్యాన్ని. మనకి బియ్యంలో చాలా వరకు డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ దుమ్ము పోయేంత వరకు ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత సెకండ్ టైం వాష్ చేసుకోకుండా బియ్యం ములిగే వరకు వాటర్ పోసుకుని 8 hours పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. లేదంటే మీరు బియ్యానికి దోశలకి ఎంతవరకు నానబెట్టుకుంటారో ఆ టైం అయినా సరిపోతుంది. ఇక్కడ మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ కొలతలు చెప్తున్నాను. నేను 2 glasses వాటర్ తీసుకున్నాను, బియ్యం కడిగిన నీళ్ళు. 2 glasses వాటర్కి 2 tablespoon రైస్ వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకోవచ్చు. ఇంకా 1 tablespoon మెంతులు, ఒక 3 to 4 tablespoons అవిసె గింజలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 hours పాటు నాననివ్వాలి. నానిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకొని ఈ వాటర్తో బలంగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని మరిగించాలి. ఇక్కడ చూసారు కదండి, అవిసె గింజలు, మెంతులు ఇంకా బియ్యం కూడా కంప్లీట్గా నానిపోయాయి. వీటిని ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకుని స్టవ్ మీద ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మనం దీనిని మరిగించేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ మొత్తాన్ని కూడా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయిపోతుంది మరిగిన తర్వాత. అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చూస్తున్నట్టుగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఒక స్ట్రెయినర్ తీసుకుని వడపోసుకోవాలి. కొంచెం చల్లారిందంటే కనుక మనకి వడపోసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమని ఇది వేడి మీద ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక జల్లా అయిపోతుంది. దాని నుండి లిక్విడ్ని సపరేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ముట్టుకోవడానికి కొంచెం బంకగా జిగురుగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక్కసారి కనుక పెట్టుకున్నట్టయితే మనకి 1 month వరకు ఏ ప్రాబ్లం లేకుండా నిలవ ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని కనుక మనం వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ యూస్ చేసినట్టయితే మనకి డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ బాగా కంట్రోల్ అవుతుందండి. ఇంకా ఇది పెట్టుకుంటే కండిషనర్ యూస్ చేసినట్టుగా జుట్టు అయితే చాలా సాఫ్ట్గా థిక్గా మారుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఇది ఖచ్చితంగా ఒక 3 months యూస్ చేసినట్టయితే రిజల్ట్స్ మీకు చాలా ఫాస్ట్గా కనిపిస్తాయి. ఈ జెల్ని కంప్లీట్గా వడపోసుకున్న తర్వాత డస్ట్ అనేది ఇలా వచ్చేస్తుందండి. అవిసె గింజలు, రైసు, మెంతులు వేసుకున్నాం కదా, అదంతా కూడా ఇలా డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఇది మాత్రం ఒక జెల్లా ఉంటుంది. దీనిని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుని మనం హెయిర్ వాష్ చేసుకుని ఒక 1/2 hour ముందు హెయిర్కి ప్యాక్లా వేసుకుని ఒక 1/2 hour తర్వాత కనుక హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే మనకి హెయిర్లో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, కొత్త హెయిర్ గ్రోత్ అవుతుంది, ఇంకా మనకి చుండ్రు తగ్గుతుంది, హెయిర్ కూడా షైనీగా మారుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే బీట్రూట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బీట్రూట్ని బాగా తురిమేసుకోవాలండి. మనకి పిల్లలు బీట్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు కదా, అటువంటి వాళ్ళకి ఈ బీట్రూట్ హల్వాని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ మొత్తాన్ని కూడా ఇలా తురిమేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద బీట్రూట్స్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 cup వరకు నెయ్యిని వేసుకోవాలి.
దీనికి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి. నెయ్యి హీట్ అయిన తర్వాత బీట్రూట్ తురుముని మొత్తాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ అనేది ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ బీట్రూట్ పచ్చి కాబట్టి నిదానంగా చాలా టైం పడుతుంది. మీరు తొందరగా అయిపోవాలనే ఆతురతలో ఫ్లేమ్ని హైలో పెట్టినా ఇంకా బీట్రూట్లో ఉండే పచ్చి వాసన అనేది పోకుండా అలాగే ఉంటుంది. కాబట్టి టేస్ట్ అనేది కూడా నెయ్యి బాగా పోసుకుంటూ బీట్రూట్ని అడుగు పట్టకుండా కదుపుతూ నేను ఇక్కడ 2 కప్పుల వాసన అనేది కంప్లీట్గా పోయేలా కోసం చేసుకోవాలి. 2 కప్పుల మిల్క్ నాకు పట్టాయి. ఈ మిల్క్ కూడా వేసుకుని స్లోగా సిమ్ని స్లోగా పెట్టుకుని మిల్క్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడిన తర్వాత 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. మీరు షుగర్కి బదులుగా ఇక్కడ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత ఒక 3 to 4 యాలకులను అయితే దంచుకుని వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. వేరే స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకుని దానిలో నెయ్యి వేడి చేసుకుని సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఈ బీట్రూట్ హల్వాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, బీట్రూట్ హల్వా చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.